హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వితౌట్ ఫర్దర్ డిలే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. టీఎస్ ఆర్ ఏపీ అయినా కూడా జాయిన్ అవ్వండి. అందులో మనం అప్డేట్స్ చాలా పెడుతూ ఉంటాం, అది మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఒకవేళ ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకపోతే కలిగే నష్టాలు ఏంటి అనేది కాన్సెప్ట్ ఇది. సో అది నేను క్లియర్ కట్గా మీకు కొంత టైం తీసుకొని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఈసెట్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు, ఇంకా మనకి 15 days to 20 days మధ్యలోని ఏపీ అండ్ తెలంగాణ ఈసెట్ ఎగ్జామినేషన్స్ జరిగిపోతాయి, రెండు కూడా. ఓకే, ఇంకా మిగిలిన టైం చాలా తక్కువ, 10 to 15 days మాత్రమే. ఇలాంటప్పుడు ఎందుకు ఈ వీడియో చేశారని కూడా అడగవచ్చు. ఇలాంటప్పుడు ఈ వీడియో చాలా మెయిన్. ఈసెట్ ఎగ్జామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సెమ్కి ప్రిపేర్ అవుతున్నామని పక్కన పెట్టి ఈసెట్కి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతో కొంత, నేను ఇన్ని గంటలని చెప్పను, 2-3 గంటలైనా ప్రిపేర్ అయితే ఇట్స్ ఇనఫ్. అంటే ఇనఫ్ అంటే ఓకే, చాలామంది సో ఆ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా బెటర్ అన్న ఉద్దేశం. ఎందుకంటే ఒకవేళ కనుక ఈసెట్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వకపోతే కలిగే నష్టాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక 30,000 మంది ఈసెట్ ఎగ్జామినేషన్ రాశారు, లేదా ఫర్సే బ్రాంచ్ ర్యాంక్ ఇంపార్టెంట్ కాబట్టి మనం బ్రాంచ్ ర్యాంక్గా మాట్లాడుకుందాం. ఒక సివిల్ స్టూడెంట్ ఉన్నారు, సివిల్ బ్రాంచ్లోనే ఒక 2,000 మంది ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారు. ఆ 2,000 మందిలోని హార్డ్ వర్క్ చాలా బాగా, అంటే ఒక సెకండ్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ నుండి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడే వాళ్ళు ఒక 20 to 30 పీపుల్ ఉన్నారు అనుకుందాం. 2,000 మందిలో ఖచ్చితంగా చెప్పగలను అంతే ఉంటారు, 20 to 30 పీపుల్. ఓకే, హార్డ్ వర్క్ చేసి బాగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకొక 100-200 మంది ఒక 6 నెలల నుండో, లేదా ఒక నెల రోజుల నుంచో, ఒక 2 నెలల నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అలాగా అంటే టోటల్గా 2,000 మందిలో ఒక 200 నుండి 250 మంది అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 1,800 మంది, ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇదే ఫిగర్స్లో ఉంటుంది అని మాత్రం అనుకోకండి. రిమైనింగ్ మిగిలిపోయిన 1,800-1,700 మంది కూడా అస్సలు జస్ట్ ఏదో ఈసెట్ ఎగ్జామ్కి ముందు రోజు కూడా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికన్నా ఇప్పుడు ఎవరైతే 10 రోజులో 15 రోజులు ఉన్నాయో నీట్గా, చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఈసెట్ వీడియోస్ పెడుతూ ఉంటారు. అండ్ మీ దగ్గర ఉన్న బుక్స్, ఆ బుక్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్, ఓకే, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏ లెసన్స్ నుండి ఎంత వస్తున్నాయి, ఓకే, ఏ లెసన్ చాలా ఇంపార్టెంట్ మనకు చదివితే ఈజీగా అర్థమవుతుంది, ఆ వీడియోస్ చూడడం, లేదా గూగుల్ చేయడం, లేదంటే గూగుల్లోనే మీకు తెలియని కాన్సెప్ట్ కోసం నేర్చుకోవడం, ఈ లాస్ట్ మినిట్స్లో మీ కోర్ కానీ లేదంటే ఎంపీసీ కానీ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఆ 1,700 మంది కూడా డైరెక్ట్ అటెంప్ట్ ఇస్తారు, అప్పుడు ఖచ్చితంగా ర్యాంకులు డమేల్మని పడతాయి. కానీ ఎవరైతే నేను చెప్పి అట్లీస్ట్ ఒక 100-200 మందో ఇప్పుడు ఈ అట్లీస్ట్ ఈ 10-15 రోజులైనా గంటలు మినిమం 2 to 3 hours కష్టపడి ఆ ఎంపీసీ కానీ లేదంటే ఇంకేదో ఒకటి కానీ ఖచ్చితంగా చదివితే మీరు ఆ 1,700 మందిని దాటుకొని అట్లీస్ట్ ఒక 100 మంది అయినా ముందుకు వెళ్తారు. సో ఆల్రెడీ ముందు కష్టపడ్డ 300 మంది ప్లస్ ఇప్పుడు మీరు కూడా కష్టపడ్డారు కాబట్టి మీరు 300 నుంచి 400 మధ్య ర్యాంక్ అయినా ఉంటే మీరు అనుకున్న టాప్ 20 కాలేజెస్లో సీట్ వస్తుంది. అట్లీస్ట్ 15 days కష్టపడినా మంచిగానే వస్తుంది. ఫుల్గా మంచి ర్యాంక్ వస్తుందని నేను చెప్పలేను, బట్ అట్లీస్ట్ అయినా మీకు కొంచెమైనా ఒక బిట్ కాకపోతే ఇంకొక బిట్ అయినా ఓకే నేను ప్రిపేర్ అయ్యాను, ఇది చేయగలను అనే మినిమం కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతోపాటుగా కొంతైనా స్ట్రైక్అవుట్ అవుతాయి ఎక్కడైనా కాన్సెప్ట్స్. అస్సలు లేకుండా డైలీ ఏదో వెళ్ళి ఆ రోజు ఎగ్జామ్ రాసేస్తే అస్సలు కుదరదు. సో దీనికోసమే ఇదే ఈసెట్కి ప్రిపేర్ అవ్వకపోతే కలిగే నష్టాలు. ప్రిపేర్ అయితే వెల్ అండ్ గుడ్, ప్రిపేర్ అవ్వకపోతే ఇదే నష్టం, మీ బ్రాంచ్ ర్యాంక్ పడిపోద్ది. పడిపోవడం వల్ల చాలామంది మీకన్నా ముందు ఉంటారు కాబట్టి మీ క్యాస్టో లేకపోతే ఇంకేదో కలిసి వస్తే తప్ప మీరు ముందుకు వెళ్ళగలరు. కానీ ఏది కలిసి రాకపోతే మీకు లక్ కూడా ఫేవర్ చేయకపోయింది అనుకోండి మీకు ఈసెట్ ఎగ్జామ్ అప్పుడు, ఓకే, ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. జస్ట్ వెళ్తారు, కౌన్సిలింగ్ పెడతారు, సీట్ రాదు, ఒకవేళ వచ్చిన మంచి కాలేజ్లో రాదు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెడతారు, అప్పుడు సీట్ రాదు, వచ్చిన మంచి కాలేజ్లో రాదు, ఇవే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయినా కూడా అవి చేస్తారు, చదువుతారని ఉద్దేశిస్తూ నేను చేయడం జరిగింది. అండ్ అలానే మన ఛానల్లో కెమిస్ట్రీ రిలేటెడ్గా చాలా మంచి బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్రతి వీడియోకి మీ ఆదరణ కావాలి, ఎందుకంటే మీ ఆదరణ, మీ లైక్స్ అండ్ షేర్స్తోనే నేను కూడా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ని తీసుకొని మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకుంటూ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. ఈ డిప్లొమా రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటుగా మీరు కూడా పెట్టడానికి నాకు చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు అందరికీ షేర్ చేసి వీడియోని, ఆ కెమిస్ట్రీ వీడియోస్ కానీ ఈ వీడియోని కానీ మరీ ముఖ్యంగా ఎలా చేయాలి అనేది చూసుకోండి. లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ ఏంటి అన్నీ చెప్తాను, ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా ఛానల్కి స్టే ట్యూన్ అయి ఉండండి. మనకి రేపటి నుండి మ్యాక్సిమం డైలీ 1 వీడియో కెమిస్ట్రీ రిలేటెడ్గా, చీట్ కోడ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, గన్ షాట్ బిట్స్ అన్నీ వస్తాయి. ఖచ్చితంగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.